మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం వేములవాడ రూరల్ మండలం పోసిటిపల్లి గ్రామంలో మాదిగ కుల బాంధవుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు గుండా థామస్ మాట్లాడుతూ మాదిగ జాతి హక్కుల కొరకు, ఆత్మ గౌరవ కొరకు, జాతి కోసం ప్రాణాలు సైతం అర్పించి జాతి బతుకుల్లో వెలుగులు నింపడానికి ఆహుతైన మాదిగ అమరవీరులకు జోహర్లు అర్పించారు. మాదిగ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ప్రకటించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, 59 కులాలకు జనాభా దామాషా ప్రకారం ఎవరి వాట వారికి కల్పించి పూర్తిగా న్యాయం చేస్తేనే అప్పుడే మాదిగ అమరవీరులకు నిజమైన నివాళులర్పించిన వాళ్ళం అవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పూడూరు పోచయ్య, ల్యాగల వరప్రసాద్, ఎం ఇసాక్, ఎం శంకర్, జి భూమయ్య, ఎం రత్నం, ఎం కాశీరాం, పి దేవయ్య, ఎం సంతోష్, ఎం ధనుష్, ఎం జీవన్ తదితరులు పాల్గొన్నారు. మాదిగ అమరవీరులను స్మరించుకుంటూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో వేములవాడ రూరల్ మండలం పూసటిపల్లి గ్రామంలోని మాదిగ అమరవీరులకు ఘనంగా పూలతో నివాళులర్పించడం జరిగింది. కుల బంధువుల ఆధ్వర్యంలో 30 సంవత్సరాల ఉద్యమంలో, 3 దశాబ్ద ఉద్యమంలో మాన్యులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారు ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో అలుపెరగని ఉద్యమం 30 సంవత్సరాలు పోరాటం చేసిన తరుణంలోనే అనేక ప్రణాళాలు పుట్టుబెట్టుతున్న సమయంలో మరి ఎస్సీ షెడ్యూల్ కుల వరికన జరిగితే 59 కులాలకు న్యాయం జరుగుతుందనే విషయంలో అందులో అమరులైన మాదిగ అమరవీరులకు, అమరవరింతులకు మేము నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే 2023 ఆగస్టు 1 తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పు ఏమైతే ఇచ్చిందంటే ఎస్సీ షెడ్యూల్ కుల వరికన్నా ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆయా రాష్ట్రాల్లో చేసుకోవచ్చని ఇచ్చిన దాన్ని స్వాగతిస్తూ మరి మందకృష్ణ మాదిగ గారి సుతను ఎస్సీ షెడ్యూల్ కుల వరకు సాధించుకున్నాం కాబట్టి అది అమరవీరులకే మనం అంకితం చేస్తున్నామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మాదిగ ఉపకులాలు మరి అనేక ఉద్యమంలో కష్టాల్లో కన్నీళ్ళు అయినప్పటికీ కష్టాల్లో కానీ జైలు పోయినాము, దెబ్బలపడ్డము, మరి అనేక ఒడుదడుగులు చేసినప్పటికీ సుదీర్ఘంగా ఒక 30 సంవత్సరాలు చేసిన ఈ పోరాటంలోని ఈరోజు ఎస్సీ షెడ్యూల్ కుల వరకు సాధించుకున్నందుకు చాలా గర్వపడుతున్నాం.